వాహనదారుల ఇబ్బందులు పరిష్కరించేందుకు నిర్మించిన విజయవాడ బైపాస్ సరికొత్త సమస్యలకు కారణమవుతోంది. పాత జాతీయ రహదారిని బైపాస్ కు అనుసంధానం చేసే విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుతో గందరగోళం ఏర్పడుతోంది. మంగళగిరి విజయవాడ వెళ్లే వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక బైపాస్ మీద ముందుకు వెనక్కు వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు వెళ్లాల్సిన దిశపై సరైన అధ్యయనం చేయకుండా బైపాస్ ను అనుసంధానించడమే దీనికి కారణం. నేషనల్ హైవే అధికారుల తీరుతో వాహనదారులు నెల రోజుల నుంచి అవస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. చెన్నై నుంచి కోల్కతా వెళ్లేటువంటి 16వ నంబర్ జాతీయ రహదారి పైన ఇటీవల గుంటూరు విజయవాడ మధ్య బైపాస్ నిర్మించారంటే విజయవాడకు నేరుగా వెళ్లకుండా విజయవాడ నగరాన్ని తాకకుండా బైపాస్ గుండా వెళ్లే విధంగా కూడా ఈ నిర్మాణం పూర్తి చేశారు. గుంటూరు జిల్లా కాజా వద్ద నుంచి డివైడ్ అయి వెంకటపాలెం అంటే రాజధాని పరిధిలోని వెంకటపాలెం మీదుగా కృష్ణానది మీదుగా వెళ్ళి అక్కడ విజయవాడ అవతల ఉన్నటువంటి గొల్లపూడి వరకు కూడా ఈ బైపాస్ వెళ్తుంది. అయితే ఈ బైపాస్ను ఇక్కడ కాజా వద్ద అనుసంధానం చేసేటువంటి విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీని కారణంగా ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గతంలో విజయవాడ వెళ్ళాలంటే మంగళగిరి మీదుగా వెళ్ళేవారు. ఇప్పుడు మంగళగిరి వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నప్పటికీ కూడా వాళ్ళు పక్కన సర్వీస్ రోడ్ నుంచి తీసుకొని ఆ బైపాస్ పక్క నుంచి ఉన్నటువంటి మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది. ఇన్నేళ్ల నుంచి వాళ్ళకు వాహనదారులకు అలవాటు ఏంటంటే నేరుగా మంగళగిరి వెళ్ళిపోయేవారు. రహదారి రెండుగా చీలిపోతుంది. ఎవరైనా బైపాస్ గుండా వెళ్ళాలంటే వాళ్ళు కుడివైపు ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. మంగళగిరి లేదా విజయవాడ వెళ్ళాలనుకున్న వారు ఇక్కడి నుంచి చీరి ఎడం వైపు ఉన్నటువంటి దాన్ని తీసుకొని వారు వెళ్లాల్సి ఉంటుంది. దీని బోర్డులు కూడా సరిగా ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా వాహనదారులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే పూర్తి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి వాటిపైన తెల్ల అక్షరాలు ఉంటే ఇంకా కొంత అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. అలా కాకుండా లేత ఆకుపచ్చ రంగు బోర్డులు ఏర్పాటు చేయడం కూడా కొంత గందరగోళానికి తావిస్తోంది. ఎందుకంటే ఆ కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి. ఆ వేగంగా ఈ డౌన్ దిగేటువంటి సమయంలో ఆ బోర్డులను చూసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. డ్రైవర్లు అవి చూసుకొని అప్రమత్తమయ్యే లోపలనే వాహనం ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాహన డ్రైవర్లు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, టోల్ ప్లాజాకి 1 కిలోమీటర్ ముందుగానే పెడతారు. టోల్ ప్లాజా ఉంది 1 కిలోమీటర్ ముందు, తర్వాత 500 మీటర్స్ రాగానే టోల్ ప్లాజా ఉంది. మరి దీనికి ఎందుకు తీసుకొస్తారు? ఎంతమంది అయ్యారో తెలుసా? ఇప్పుడు నేను స్కూటీ మీద వస్తున్నాను, కారు మీద రావాల్సిన వాడిని. ఎందుకంటే నాకే 3 టైమ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ముందుకెళ్ళి వెనక్కి వచ్చాను. వెనక్కి రావడం అంటే ఎంత డేంజర్ అంటే సార్ చెప్పలేము. అంత డేంజర్. ఎందుకంటే ఇక్కడ కొడితే ఎక్కడికో వెళ్ళిపోతాం. కనీసం ఒక 10 కిలోమీటర్ లాంగ్లోకి అక్కడ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంది సార్. దీనివల్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు నేను వచ్చే రూట్లోనే ఒక యాక్సిడెంట్ అయింది. ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళు టోల్ ప్లాజా ఏ కాటి కలెక్ట్ చేయడం చూస్తున్నారే కానీ అసలు జనాల యొక్క ఇది చూడట్లేదు, సేఫ్టీ చూడట్లేదు. సేఫ్టీ ఇది ఫస్ట్, దెన్ టోల్ ప్లాజా ఇది నెక్స్ట్. అది సార్ ప్లీజ్. అవును సార్, ఇప్పుడు విజయవాడకి 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. 2 కూడా విజయవాడ వెళ్తున్నాయి. అది గన్నవరం సైడ్ వెళ్తుందా లేకపోతే ఇటు మన హైదరాబాద్ సైడ్ వెళ్తుందా అనేది 2 విజయవాడే కదా. కానీ ఆ డైరెక్షన్ చూస్తే విజయవాడనే వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది హైదరాబాద్ సైడ్ పోతుంది. ఏం అర్థం కావట్లేదు. ఒక డైరెక్షన్ ఇచ్చేటప్పుడు విజయవాడకి 2 వెళ్తున్న దారిలో నువ్వు గన్నవరం సైడ్ వెళ్ళాలా హైదరాబాద్ సైడ్ వెళ్ళాలా అని ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. మరి అలాంటప్పుడు నాకెలా తెలుస్తుంది? ఇక్కడ దాకా వచ్చినాక మళ్ళీ ఇంక 1 వేలో ఎదురెళ్లాల్సి వస్తుంది. చాలా డేంజరు. పెద్ద వెహికల్స్ తిరుగుతున్నాయి. నేను జరిగితే ఇంతకుముందు ఇక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, లేకపోతే విజయవాడ గన్నవరం సైడు, విజయవాడ వైజాగ్ సైడ్ అని, విజయవాడ హైదరాబాద్ సైడ్ అని చెప్పి అట్లా పెడితే దానికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ విజయవాడ మంగళగిరి బోర్డు పెట్టారండి. బోర్డుని పెట్టిన కాడ నుంచి ఏంటంటే ఎవరైనా సరే హైవే టు హైవే చూసుకుంటారు కదా, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు బోర్డులు చూసుకోకుండా. ఏంటంటే సర్వీస్ రోడ్డుకి మళ్ళీ అక్కడ నుంచి డైవర్షన్ అవుతున్నారు. ఇది డైలీ ఉంటూనే ఉంది. లోకల్ వ్యక్తులకైతే తెలుస్తుంది ప్రాబ్లం. నాన్ లోకల్ వ్యక్తి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే తెలియట్లేదు. ఈ ప్రాబ్లం డైలీ ఉంటూనే ఉంది. మేమైతే ఇక్కడ చేస్తున్నాం. స్పీడ్ మీద వెళ్ళే వెహికల్ని అయితే ఆపలేముగా. అది ఇంక డైలీ ఉంటూనే ఉంది ఈ ప్రాబ్లం అనేది. యాక్సిడెంట్ అయితే ప్రజెంట్ అయితే మన స్టార్టింగ్లో అయితే 2 అయినాయండి. కాజా టోల్ ప్లాజా దాటి బైపాస్లోకి ప్రవేశించిన తర్వాత వాహనదారులు తాము
ఎటు వెళ్ళాలో తెలియక గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు మంగళగిరి, తాడేపల్లి అలాగే విజయవాడ ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు సర్వీస్ రోడ్లోనే వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు బైపాస్లోకి ప్రవేశించిన విషయం కొంత ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. హైవే పైకి వచ్చామని తెలుసుకుని ఎటు వెళ్ళాలో తెలియక కొంత గందరగోళానికి గురై అక్కడి నుంచి మళ్ళీ వాహనాల్ని వెనక్కి తిప్పుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక వాహనం అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రివర్స్లో వస్తూ ఉంది. ఇది వెనక్కి రావడం కూడా కొంత ప్రమాదకరం అని చెప్పాలి. ఎందుకంటే ఆ వాహనాలు వెనక్కి వస్తున్నప్పుడు ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు చాలా వేగంగా వెళ్తుంటాయి హైవే మీద. అవి వీటిని తగులుకొని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు కనీసం రోజుకు ఒక 2-3 ప్రమాదాలు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాతనే ఒక సర్కిల్ లాంటిది కానీ ఏర్పాటు చేసి అక్కడే ఇంకా మంగళగిరి బైపాస్ రోడ్డు ఎటు వెళ్ళాలి, లేకపోతే నేరుగా హైదరాబాద్ వెళ్ళే బైపాస్ నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనే అంశంపైన మార్గసూచికలు ఇంకా ఏర్పాటు చేస్తే ఇంకా కొంత ఈ గందరగోళానికి తావుండదని చెప్పేసి వాహనదారులు చెబుతూ ఉన్నారు. ఒక బ్యానర్ అనేది కరెక్ట్గా పెట్టాలండి. కాకపోతే అక్కడెక్కడో పెట్టారు, మేము అది చూసుకోకుండా వచ్చేసాం. ఇక్కడ ఆన్లైన్లో మనం ఇక్కడ రోడ్డు చేయాలి కానీ కరెక్ట్గా ఇది చేస్తే సర్కిల్ ఏదన్నా ఇటు పెడితే ఏరో మార్క్ పెడితే ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళిపోతారు, అటు వెళ్ళేవాళ్ళు అటుతారండి. అంటే సర్కిల్ ఉందనుకోండి, ఇక్కడ సర్కిల్ ఉంది కదా అని ఆలోచిస్తారు తప్ప డైరెక్ట్గా వెళ్ళిపోరు. అది సరే ఎలాగంటే అక్కడ బోట్ ఆగపడలేదు, అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఏడు దాకా వచ్చాను. ఏడుకు వచ్చినాక చూసి అర్థమైంది, మళ్ళీ తిరిగి వెళ్తాం. మరి డేంజర్ తప్పేది, మరి దారి మర్చిపోయాం కదా, మనం పోయే దారికి వెళ్ళాలి కదా, అందుకని రిటర్న్ అయ్యి వస్తున్నాం. బోర్డు చూసే పరిస్థితి లేదు. అక్కడ గుంపుగా ఉన్నారు వాహనాలన్నీ, గుంపుగా ఉండేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతున్నాం. అది ఇంతకుముందు వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ముందుకు వచ్చి కన్ఫ్యూజ్ అయ్యామని చెప్పి వెనక్కి వచ్చాం. చూసుకోవాలి సార్, చూసుకోలేదు మేము. అది రాజధాని వైపు కూడా ఎక్కువ మంది వాహనాలు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మంగళగిరి, తాడేపల్లి ప్రాంతం కూడా విపరీతంగా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో కార్యకలాపాలను కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అవసరాలు తగ్గట్టుగా కొంత డిజైన్లలో స్వల్ప మార్పులు చేసి ఇంకా హైవేకు అనుసంధానం చేసి ఉంటే కనుక బాగుండేదనేటువంటి అభిప్రాయం అయితే వాహనదారుల నుంచి వ్యక్తమవుతుంది. అలా చేయని కారణంగానే ఇలా ఇప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడి ప్రాణాపాయ పరిస్థితుల మీదకి తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతోంది. ఎటు వెళ్తే ఏమొస్తుందనే అంశాలకు సంబంధించి ఆ సైన్ బోర్డులు సక్రమంగా అర్థమయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాహనదారులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.